అడుగడుగునపడి మడుగులొత్తినగాని అడుగడుగునపడి మడుగులొత్తినగాని పతిదేవుడు కటాక్ష భావమిడడో. అడుగులకి మడుగులొత్తడం అంటారు తెలుగులో చక్కని జాతీయం. పూర్వం రాజులు అంతఃపురం నుంచి రాజమందిరానికి బయలుదేరి వస్తుంటే వారి అడుగులు ఎక్కడ కందిపోతాయో కింద మడుగులు పరిచేవారు. మడుగులు అంటే ఇస్త్రీ చేసిన చీర. మడుగు అంటే అర్థం అది, ఇస్త్రీ చేసిన చీర. ఇస్త్రీ బట్టల్ని మడుగులు అంటారు. మడుగులు ఉతుకుతారు కాబట్టి చాకల వాళ్ళని మడేలు అంటారు. చదివినోడు కన్నా ఓరన్నా మడేలన్నా విన్నానుందే, మడేలంటే అర్థం అది, మడివేలు అసలు మాట. ఆ బట్టలు ఉతికి శుభ్రం చేస్తారు కాబట్టి మడివేలు మడేలు అంటారు. మడుగు అంటే ఇస్త్రీ చేసిన వస్త్రం. పూర్వం రాజులు వస్తుంటే వారి పాదాలు ఎక్కడ కందిపోతాయని ఇప్పుడు మనం ఇలా ఎర్రతివాసీలు పరిచినట్టుగా పెద్ద పెద్ద చీరలు పరిచేవారు. వాటి మించి నడుచుకుంటూ వారు వచ్చేవారు. మాయాబజారు, గులేబా కావడ కథ, పాత సినిమాలు చూస్తే అర్థమవుతాయి. ఓ ఇద్దరు మనుషుల్ని పరవడం